కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,85,00,000 విలువైన చెక్కులను నిరుపేదలకు అందించడం జరిగిందన్నారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 16 లక్షల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులు అందుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని జబ్బులకు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం సీఎం సహాయ నిధి కార్యక్రమాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు పేదల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సీఎం సహాయ నిధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. వైద్య సదుపాయాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఒక పక్కన రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున దాదాపు 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పిస్తూ ఒక పక్కన పేదవాళ్ళు అవసరమైనప్పుడు దొరకనటువంటి ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే వారు నిరస్సాయులుగా ఆర్థికంగా చితికిపోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సదుపాయాల కోసం ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 8 నెలల నుంచి దాదాపు 1,85,00,000 రూపాయలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదవారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసం అందించడం జరిగింది. అంతేకాకుండా ఎల్ఓసి ద్వారా ఎవరైనా కనీసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఖర్చు ఏదైనా ఉంటే ఆ ఇండెంట్ని తీసుకొని వస్తే వెంటనే ఎల్ఓసి ద్వారా దాదాపు ఇప్పటికీ ఈరోజు 12,42,000 ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా 16 లక్షలు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మొత్తం 1,85,00,000 రూపాయలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందించడం జరిగింది. చాలా సంతోషం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడం అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా పేదవారు చితికిపోకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎంతో పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయానికి 2 చేతులెత్తి హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.